ఈ పాప ఏంది ఇంత క్యూట్ ఉందని చూస్తారా? అసలు ముచ్చట ఏందంటే పొద్దుగాల లేవగానే టైం చూస్తే 8 అవుతుంది. ఇక డైలీ స్నానం చేస్తే మనం గినం జర అందంగా లెక్క తయారవుతామని చెప్పేసి ముఖానికి నీళ్లు కొట్టుకొని సక్క బండేసుకొని మిట్టకొట్టు రైతు వచ్చేసిన ఫ్రెండ్స్. రాగానే మనకైతే ఫస్ట్ హై స్కూల్, తర్వాత ప్రైమరీ స్కూల్ కనిపించింది. జర బాధ అనిపించింది. ఎందుకంటే ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తుకొచ్చినాయి. మనం ఈయన చదివినాం కాబట్టి ఈ అడికెళ్ళి సక్క మన జున్ను పాప దగ్గరికి వచ్చేసినాం. పొట్టి పిల్లతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం. మంచిగా అనిపించింది. అడికెళ్ళి సక్క బండేసుకొని ఇంటికి వచ్చిన ఇక మనవాడు స్వీట్ ఇప్పిస్తాను చెప్పి తినుకుంటూ కూర్చుంటే అప్పుడే అనాథ పిల్లాడు ఇలా వచ్చిండు. వానికి ఇలా కొట్టిపించిండు. ఆడికెళ్ళి చక్క బండి వేసుకొని కొడంగల్ అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఎందుకు అది హాస్పిటల్కి వచ్చినాం. ఈ హాస్పిటల్ అనేది మిగిలిన డౌట్ వచ్చింటది. ఎందుకంటే వీడియో మందిని ముంచి వీనికి ఏమైంది తప్ప అనుకుంటారు. ఇక మనకైతే ఏం కాలేదు. మా అమ్మమ్మకైతే టాబ్లెట్స్ కావాలని చెప్పేసి వచ్చి ఇక టాబ్లెట్ తీసుకుని ఇంటికి పోతుంటే మధ్యలో అవి మంచి అరటిపళ్ళు అయితే ఊట కూర్చున్నాం. అమ్మయ్య తిని చక్క బండి వేసుకుని ఇంటికి పోయి మన తమ్ముడితో అయితే కొద్దిసేపు వాలీబాల్ అయితే ఆడము. ఈ ఆడి ఇంటికి పోయి రెడీ చక్క మనోళ్ళతో కలిపి ఫంక్షన్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. వీడికి రాగానే మనోళ్ళకి అయితే ప్రతి ఒక్కరికి ఆకలి అవుతుంది కానీ ఎవరు ఎంతో చెప్పుకుంటలేడు. అట్లుంటుంది మనలతోటి. ఎడికెళ్ళి చక్క స్టేజ్ మీద పోయి ఫోటో దిగి మన కావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక మంచిగా తినుకుంటూ కూర్చున్నాం. ఇక ఫుడ్ అనగానే మనోళ్ళు అయితే ఎవరితో మాట్లాడుకుని తింటారు. అట్లుంటుంది మన గ్యాంగ్ తోటి. అడికెళ్ళి చక్క స్వీట్ కడిపోతే మన బ్రో అయితే అయిపోయింది బ్రో అన్నాడు. ఇక మనకైతే గుండె వాళ్ళంత పని అయింది. సరే అని చెప్పి చక్క ఇంటికి వచ్చినాం గాయస్. ఇది ఈ రోజు ముచ్చట. రేపు మళ్ళా కలుగుతాం. ఏమప్పా దొరా ఫాలో కొట్టు జరా.